నమస్కారం. సుఖీబావుకు స్వాగతం. మోకాళ్ళ నొప్పులనేవి ఇవాళ మన దగ్గర పెద్ద సమస్యగా మారిపోయాయి. ముఖ్యంగా పోటెత్తే మోకాళ్ళ నొప్పుల మూలంగా మలి వయసు జీవనమే దుర్భరంగా మారుతుంది. వయసుతో పాటు ఒంట్లో జవసత్వాలు క్షీణించిపోతున్నట్లే మన శరీరానికి ఆధారమైన ఎముకలు, కీళ్లల్లో కూడా అరుగుదల కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మన కదలికలకు మూలమైన మోకీళ్లు అరిగిపోవడంతో పాటు వాటిలో గుజ్జు కూడా క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. ఫలితంగా చాలా మందికి మోకాళ్ళ నొప్పులు మొదలైపోతూ ఉంటాయి. దీంతో కూర్చోవడం, లేవడం, నడవడం వంటి దైనందిన పనులన్నీ అతి కష్టమైన వ్యవహారాలుగా మారిపోతూ ఉంటాయి. పోటెత్తే మోకాళ్ళ నొప్పులను తట్టుకునేందుకు ఆధునిక వైద్యంలో మందులు, వ్యాయామాలు, పెయిన్ కిల్లర్లు మొదలుకుని మోకీలు మార్పిడి వరకు చాలా పరిష్కారాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మోకాళ్ళ నొప్పుల గురించి, మోకీలు మార్పిడి ఆపరేషన్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మోకాలు ఒక అద్భుతమైన అమరిక. శరీరం బరువును ఎక్కువగా తీసుకుని మనిషి నిలబడడానికి అవసరమైన అవయవం. అత్యంత సంక్లిష్టమైన నిర్మాణం కూడా. రోజువారీ కార్యక్రమాల్లో మనకు తెలియకుండానే దానిని అనేక రకాలుగా ఉపయోగిస్తుంటాం. శరీర బరువులో అత్యధిక భాగం దానిపై పడడం, విచక్షణారహితంగా మోకాలును ఉపయోగించడం వల్ల కూడా దానిపై పడే భారం ఎక్కువే. ఇటీవల పెరుగుతోన్న స్థూలకాయం, బహుళ అంతస్తుల్లో నివాసం, ఎగుడు దిగుడు ప్రాంతాల్లో నడక వంటి కారణాలతో మోకాలిలో నొప్పి సమస్య మరింత పెరుగుతోంది. ఫలితంగా కొద్ది దూరం నడవడం, కాసేపు స్థిమితంగా కూర్చోవడం, సులువుగా పైకి లేవడం, మెట్లెక్కడం వంటి చిన్న చిన్న పనులే మన పాలిట అతిపెద్ద కష్టాలుగా మారుతున్నాయి. వేధించే మొండి మోకాళ్ల నొప్పులకు అధిక బరువు మొదలుకొని కీళ్లలో కార్టిలేజ్ కణజాలం తరిగిపోవడం మొదలైన చాలా కారణాలే కనిపిస్తాయని చెబుతున్నారు డాక్టర్లు. రెండు ఎముకలు కలిసి కీళ్లు తయారవుతుంది. ఏదైనా ఏ జాయింట్ అని ఇప్పుడు మోకాళ్ళనే అక్కర్లేదు. ఈ జాయింట్ హ్యాండ్లో చూసిన ఇదొక ఎముక, ఇదొక ఎముక, ఇదొకటి అట్లా ఇలాగ కదులుతా ఒక రెండు ఎముకలు కలిసి ఒక కీళ్లు తయారవుతుంది. ఆ ఎముక చివరి భాగంలో తెల్లని పదార్థం ఉంటుంది. దాన్ని కార్టిలేజ్ అంటాం. అంటే దాన్ని మృదులాస్థి అని తెలుగులో అంటాం. ఆ కార్టిలేజ్ వల్ల మాత్రమే మనకు నొప్పి లేకుండా మనం ఇన్ని జాయింట్స్లో కదపటం కానీ, అదే మోకాళ్ళు కానీ, హిప్ జాయింట్ కానీ, ఇవన్నీ కూడా నడవడము, పరిగెట్టడము, జంపింగ్ ఇవన్నీ ఎందుకు చేయగలుగుతున్నామంటే ఆ కార్టిలేజ్ అనేది కవర్ అయి ఉండటం వల్ల, ఆ బోన్కి ఆ కార్టిలేజ్ కవర్ అయి ఉండటం వల్ల మనము నొప్పి లేకుండా చక్కగా నడవగలుగుతున్నాం. ఈ కార్టిలేజ్ ప్రత్యేకత ఏంటంటే దానికి నర్వ్ సప్లై కానీ, బ్లడ్ సర్క్యులేషన్ కానీ ఉండదు. దానివల్ల మాత్రమే మనకి సెన్సేషన్ తెలియకపోవటం వల్ల మనం బాగా నడవగలుగుతున్నాం. అయితే దానికి ఇంకొక బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే కార్టిలేజ్లో సెల్స్ ఉండవు. అందులో ఓన్లీ 1 to 2% సెల్స్ ఉంటాయి. దాన్ని కాండ్రోసైట్స్ అంటాం. మిగిలినంతా కొల్లాజన్ అని ప్రోటీన్ ఉంటుంది, వాటర్ ఉంటుంది. సో అందువల్ల ఈ కార్టిలేజ్ ఈ భిన్నంగా ఉండటం వల్ల, ఈ హిస్టలాజికల్ ఫ్యూచరే డిఫరెంట్గా ఉండటం వల్ల ఎప్పుడైనా ఒక చిన్న ఇంజరీ కానీ, లేకుంటే ఒక రుమటలాజికల్ ప్రాబ్లం వల్ల కానీ, లేకుంటే వయసు వల్ల కానీ ఈ కార్టిలేజ్ కానీ పాడైతే మళ్ళీ అది రిపేర్ అవ్వదు. ఆ కార్టిలేజ్ పోయిన తర్వాత ఏ కారణం వల్ల అయినా అది రిపేర్ అవ్వకపోవడం వల్ల పెయిన్ వస్తుంది. సో ఆర్థరైటిస్ అంటే ఏంటంటే ఏ కారణం చేత అయినా ఈ కార్టిలేజ్ పాడయి ఎముక మీద ఎముక రాసుకుపోవడాన్ని మనం ఆర్థరైటిస్ అంటాం. అది సాధారణంగా రెండు రకాలుగా మనం మాట్లాడుకోవచ్చు ఆర్థరైటిస్ని. ఒకటి రుమటలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల, రెండు వయసు వల్ల. అయితే రుమటలాజికల్ ప్రాబ్లమ్స్ అనేవి యంగ్ పేషెంట్స్లో రావటం, ఎక్కువ జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతాయి వాళ్ళకి. అంటే ఈ చేతి జాయింట్స్ అన్నీ ఇన్వాల్వ్ అవ్వడము, మోకాళ్ళు, పాదాల్లో ఉన్న జాయింట్లన్నీ ఇన్వాల్వ్ అవ్వటం వల్ల పేషెంట్ నడవడం కూడా కష్టం అవుతూ ఉంటుంది. వాళ్ళని యూజువల్గా 20 నుంచి 40 సంవత్సరాలు ఉన్న ఆడవాళ్ళలో కామన్గా ఉంటుంది ఈ రుమటలాజికల్ ప్రాబ్లమ్స్ అనేవి. ఈ రుమటలాజికల్ ప్రాబ్లమ్స్కి ఈ రోజులో అయితే చెప్పాలనుకుంటే ఎక్స్ట్రాడినరీ మెడిసిన్స్ ఉన్నాయి. అంటే డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ అని అంటాం. ఆ డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్తో మనము ఈ ఇన్ఫ్లమేషన్, అంటే ఈ మన బాడీలో ఉన్న కణాలే మనవి కావని జాయింట్ల మీద అటాక్ చేయడం జరుగుతుంది. అందువల్ల పెయిన్ రావటము, స్టిఫ్నెస్, ఉదయం లేచిన వెంటనే స్టిఫ్నెస్ రావడము, కదలలేకపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇటువంటి వాటికి డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్తో, ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్తో మనము ఈ జాయింట్ డ్యామేజ్, ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే జాయింట్ డ్యామేజ్ని తగ్గించి చాలా కాలం వరకు ఆ జాయింట్ న్యాచురల్గా ఉండే విధంగా మనము ఉంచవచ్చు. మోకాళ్ల నొప్పులు అనేవి ఉన్నట్టుండి ఏమీ ఊడిపడవు. మోకీళ్లలో అరుగుదల అనేది అనేక దశల్లో ఉంటుంది. మోకీలు అరుగుదల మొదలైన తొలి దశలో ఎలాంటి నొప్పి బాధ ఉండవు.
రెండో దశ నుంచి మోకాళ్ళలో కొద్దిగా నొప్పి తెలియడం మొదలవుతుంది. పనులు చేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు మోకాళ్లలో నొప్పి తెలుస్తుంటుంది. మూడో దశలో నొప్పి తీవ్రత బాగా ఎక్కువగా ఉంటుంది. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, అటు ఇటు కదులుతున్నప్పుడు మోకాళ్లలో నొప్పి బాధిస్తుంటుంది. నడుస్తున్నప్పుడు మోకాల్లో టిక్ టిక్ మని శబ్దాలు కూడా వస్తుంటాయి. ఇక చివరిదైన 4వ దశలో నొప్పి తీవ్రత భరించలేనంతగా ఉంటుంది. విశ్రాంతిగా ఉన్న సమయంలోనూ మోకాళ్ల నొప్పులు వేధిస్తుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దశలో నిత్య జీవితం దుర్భరంగా మారిపోతుంది. మోకీళ్లలో ఈ అరుగుదల దశల్ని డాక్టర్లు సర్వసాధారణంగా ఎక్స్రేల సాయంతో నిర్ధారిస్తుంటారు. ఈ రుమటలాజికల్ ప్రాబ్లమ్స్కి పూర్తి క్యూర్ అనేది ఉండదు చెప్పాలనుకుంటే. కొంతమంది పేషెంట్ రెమిషన్ అని వచ్చి కొన్ని సంవత్సరాలు బాగున్నప్పటికీ ఈ రుమటలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ కాలం మందులే వాడాల్సి ఉంటుంది. అది దానికి నివారణ మార్గాలు, తర్వాత మందులు వాడటము, ఎక్సర్సైజ్ చేయటము, వీటి వల్ల ఫ్లెక్సిబిలిటీ, జాయింట్ డ్యామేజ్ లేకుండా మనం ఉండగలుగుతూ ఉంటాం. ఈ రుమటలాజికల్ ప్రాబ్లం నార్మల్గా అయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్, సోరియాటిక్ ఆర్థ్రోపతి, ఎంట్రోపతిక్ ఆర్థ్రోపతి, ఇలాగ డిఫరెంట్ డివిజన్స్ ఉంటాయి. డిపెండ్ అపాన్ ది కండిషన్ ఆర్థోపెడిషియన్స్ కానీ రుమటాలజిస్ట్ కానీ మెడిసిన్స్ ఇవ్వడము, వాటి తద్వారా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి వారికి కూడా పూర్తిగా అరిగిపోవడం జరుగుతాయి. షోల్డర్ జాయింట్స్ కొంతమంది పోవచ్చు, హిప్ జాయింట్, నీ జాయింట్, ఇట్లాంటివి పూర్తిగా యంగ్ ఏజ్లోనే దాదాపు ఒక 40-50 మధ్యలోనే వాళ్ళకి డ్యామేజ్ జరుగుతుంది ఇన్ఫ్లమేషన్ వల్ల, రుమటలాజికల్ ప్రాబ్లం వల్ల. ఇటువంటి వారికి కూడా కీళ్ళ మార్పిడి మాత్రమే చేయాల్సిన అవసరం ఉంటుంటుంది. కీళ్ళ మార్పిడి మాత్రం శాశ్వత పరిష్కారంగా కొన్ని జాయింట్లకు ఉంటుంది. సో వీళ్ళకి కీళ్ళ మార్పిడి చేయటము, వాటి డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ ఇవ్వడము, పేషెంట్ని మోర్ మొబిలిటీతోని యాక్టివ్ లైఫ్ స్టైల్కి తీసుకురావడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది ఒక చంక్ అయితే, ఇంకా ఆర్థరైటిస్లో ఇంకోటి ఏంటంటే వయసు ద్వారా వచ్చేది. అంటే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో తీసుకుంటే కనుక దాదాపు మన దేశంలో 100 మందిలో దాదాపు 15 నుంచి 16 మందికి పూర్తిగా ఈ కీళ్ళు అరిగిపోయి నడవలేకపోతున్నారు. మీరు మన ఒక వీధిలో తీసుకుంటే, మీ పక్కన ఇళ్లలో చూసుకున్న చాలామంది ఓల్డ్ ఏజ్ పీపుల్ నడవలేకుండా ఇలా కాళ్ళు వంకరలతో నెమ్మదిగా నడుస్తూ ఉంటారు వ్యాడ్లింగ్ ఎయిడ్తో. ఇలాంటి వారికి ఆ కాళ్ళు తిన్నగా అవ్వాలన్నా, నొప్పి లేకుండా నడవాలన్నా, సాధారణమైనటువంటి జీవితంలో కనీసం గడపాలనుకున్నా సరే వీళ్ళకి సర్జరీ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఈ ఏజ్ వల్ల అరిగిపోయిన వాటికి ఏదైనా మందులు వేసో లేకుంటే లోపల ఒక ఇంజెక్షన్ ఇచ్చో, ఇప్పుడు ఇంజెక్షన్స్ అనేవి చాలామంది ఇవ్వడం జరుగుతుంది. పూర్తిగా అరిగిన వాటికి ఇంజెక్షన్స్ అస్సలు పనికిరావని చెప్పగలుగుతాం. ఎందుకంటే అరిగిపోయిన వాటికి మెకానికల్ డ్యామేజ్ అక్కడ జరిగింది కనుక దాన్ని మళ్ళీ రిపేరేటివ్ ప్రాసెస్లో మనకి అది కార్టిలేజ్ ఫామ్ అవడం కానీ, ఆ డిఫార్మిటీ కరెక్షన్ కానీ ఇంజెక్షన్స్ వల్ల అవ్వవు. అటువంటి వాటికి రీప్లేస్మెంట్ మాత్రమే ఉంటుంది పూర్తిగా అరిగిన కీళ్ళకి. ఒక్కొక్కసారి ఒకవైపే అరిగిన కీళ్ళకి యూని అంటే ఒక పార్షియల్ రీప్లేస్మెంట్ చేయొచ్చు, పూర్తిగా అరిగిన కీళ్ళకి టోటల్ని రీప్లేస్మెంట్ అనేవి చేయడం జరుగుతుంది. మోకాళ్ళ నొప్పులనగానే ఇవాళ చాలా మంది మోకీలు మార్పిడిని ఒక పరిష్కారంగా చెప్పిస్తున్నారు. అసలు మోకాళ్ళ నొప్పులకు మోకీలు మార్పిడిని ఎప్పుడు పరిష్కారంగా భావించాలి? మోకీలు మార్పిడి సర్జరీపై మనకు ఎలాంటి అవగాహన అవసరం? కృత్రిమ కీళ్లతో ఉన్న కష్ట నష్టాలేంటి? మోకీలు మార్పిడి తర్వాత సమస్యలేమైనా ఎదురవుతాయా? మోకీలు మార్పిడి సర్జరీ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మోకాళ్ల నొప్పి బాధిస్తున్నప్పటికీ మనలో చాలామంది డాక్టర్ని సంప్రదించి చికిత్స తీసుకోవడానికి వెనుకాడుతుంటారు. అదే తగ్గిపోతుందిలే అని నిర్లక్ష్యం చేస్తుంటారు. నొప్పి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు బ్రూఫిన్ వంటి నొప్పి నివారణలను లేదంటే చల్లటి ఐస్తో కాపడం పెట్టడంతో సరిపెట్టుకుంటూ ఉంటారు. లేదా ఇరుగు పొరుగు సలహా మేరకు మోకాళ్లకి రబ్బరు తొడుగులను వాడుతుంటారు. ఇంజెక్షన్ చేయించుకుంటే నొప్పులు తగ్గుతాయి అన్న నమ్మకంతో కొంతమంది మోకీళ్లలోకి సూది మందుల్ని కూడా ఎక్కించుకుంటూ ఉంటారు. నిజానికి మోకాళ్లల్లో నొప్పి వారం రోజులకు పైనే కొనసాగుతూ ఉంటే తప్పనిసరిగా ఒకసారి డాక్టర్ని సంప్రదించాలి, పరీక్షలు చేయించుకోవాలి. మోకీళ్ల అరుగుదల ఇంకా ఆరంభ దశలోనే ఉన్నప్పుడు మందులు వాడుకుంటూ జీవనశైలిలో మార్పులు చేసుకుంటే సరిపోతుంది. ఫిజియోథెరపీ, నడక, ఈత, సైక్లింగ్ వంటి వ్యాయామాలు మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనాన్నిస్తాయి. మోకాళ్ల నొప్పులు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు అవసరాన్ని బట్టి మోకీలు మార్పిడి చేయించుకోవాల్సిందిగా డాక్టర్లు సిఫారసు చేస్తుంటారు.
ఆర్థరైటిస్ అనే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళందరూ కూడా ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు. వాళ్ళకి షుగర్ కానీ బీపీ కానీ అదేవిధంగా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇలాంటివి యూజువల్గా 1-2 ఏదో ఒక కోమార్బిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇటువంటి వాళ్ళు నొప్పి మాత్రల మీద డిపెండ్ అవ్వడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే ఈ నొప్పి మాత్రలు క్రానిక్గా వాడటం వల్ల అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ కాకుండా కడుపులో కూడా ప్రాబ్లమ్స్, అల్సర్స్ ఫామ్ అవటము, దానికి క్రానిక్గా అల్సర్స్ ఫామ్ అవటం వల్ల పెర్ఫరేషన్స్ అనేవి రావటము, తర్వాత ఎక్కువ కాలం ఇంకా ఈవెన్ ఈ అల్సర్స్ ఫామ్ అవడం వల్ల ట్యూమర్ చేంజెస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది. సో ఇది గట్కి అంత మంచిది కాదు, కిడ్నీకి అసలు మంచిది కాదు. అందువల్ల మైల్డ్ ట్యాబ్లెట్ లైక్ పారాసెటమాల్ మీకు తెలిసిందే, అందరు కూడా జ్వరానికి వేసేది, అది మనము నొప్పికి కూడా వాడవచ్చు. ఆ పేషెంట్స్ అందరూ కూడా 1 గ్రామ్ ఏదైనా సరే పారాసెటమాల్ కాంపోజిషన్ తీసుకోవటం వల్ల ఖచ్చితంగా నొప్పి తగ్గుతూ ఉంటుంది. ఈ బ్రూఫెన్లు కానీ ఈ డైక్లోఫెనాక్ కాంబినేషన్లు కానీ ఇవన్నీ కూడా వీలైనంత వరకు అవాయిడ్ చేయడమే మంచిదని తెలియజేస్తున్నాం. ఆర్థరైటిస్ జాయింట్స్కి ఏదైనా రుమటలాజికల్ కండిషన్ అవ్వచ్చు, ఏజ్ రిలేటెడ్ ఆస్టియోఆర్థరైటిస్ అయినప్పటికీ వీటికి ఫిజియోథెరపీ అనేది కండరాలు మూమెంట్కి కానీ స్ట్రెంథనింగ్ ఆఫ్ ద మజిల్స్ కానీ చాలా 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 ఉపయోగకరమైనది. ఫిజియోథెరపీ అనేది ఆపరేషన్ ముందు అవసరం, ఆపరేషన్ తర్వాత కూడా అవసరం. ఎక్సర్సైజులు మీకు మీరు నేర్చుకొని చేసుకోవాల్సినవి అవి. తర్వాత ఇప్పుడు కాపరాలు కానీ అంటే వేడివి పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఏ ఇన్ఫ్లమేషన్ అంటే ఇప్పుడు ఒక ఇంజరీ కేసుల్లో ఎలాగైతే మనం ఐస్ పెట్టమంటామో అది బెటర్, కానీ వేడి వస్తువులు అవి పెట్టడము, వేడిగా కాపరాలు ఎక్కువ పెట్టడం అనేది అంత సమంజసం కాదు. యూజువల్గా కోల్డ్ ప్యాక్స్ యూజ్ చేయడం వల్ల సిగ్నిఫికెంట్ పెయిన్ రిలీఫ్ ఉంటుంది. ఆర్థరైటిస్తో బాధపడుతున్న వాళ్ళు కూడా అలాగా రెస్ట్లో ఉండాలన్న కాన్సెప్ట్ లేదండి. ఏదో రుమటలాజికల్ ఆర్థరైటిస్ అయినా ఏజ్ రిలేటెడ్ ఆస్టియోఆర్థరైటిస్ అయినా వాళ్ళు వెళ్ళగలిగినంత దూరము నడవటం అనేది కరెక్ట్ పద్ధతి. నడవటం వల్ల మోకాలు అరిగిపోవడం జరగదు, అది ఒక్కటే కారణం కాదు. అందువల్ల ఎవరైనా కొంచెం నొప్పులు ఉండేటప్పుడు వాళ్ళు నడవగలిగినంత దూరం ప్లెయిన్ సర్ఫేస్లో నడవండి. సైక్లింగు, స్విమ్మింగు, వాటర్లో నడవటము ఇలాంటివి కూడా మంచి ఎక్సర్సైజెస్. వీటి వల్ల కూడా మనకి మా కండరాలు పటుత్వం వచ్చి ఇంకా నొప్పి తగ్గుతుందే కానీ ఎక్కువ అవటం అనేది ఉండదు. కింద కూర్చోవటం అనేది, మెట్లు ఎక్కడం అనేది ఇవి ఎక్సర్సైజ్ కింద రావు. స్క్వాట్స్ ఇవి అన్నీ కూడా చేయకూడదు. మోకాళ్ల నొప్పులు మరీ దారుణంగా తయారై కదలికలు మరీ కష్టమైపోతే మోకీలు మార్పిడి అవసరం పడుతుంది. ఆధునికంగా వచ్చిన మోకీలు మార్పిడి చికిత్స అత్యంత ప్రామాణికమైనది. ఈ సర్జరీలో భాగంగా అరిగిపోయిన కార్టిలేజ్ని తొలగించి కృత్రిమ కీలును అమరుస్తారు. ఒక పక్క స్టీల్తోనూ మరొక పక్క ప్లాస్టిక్తోనూ ఉండే ఈ కృత్రిమ కీలు ఎంతో దృఢంగా ఉంటుంది. ఒకప్పుడు కోబాల్ట్ క్రోమ్తో తయారైన కృత్రిమ కీళ్లను మాత్రమే వాడేవారు. ఇవాళ ఆక్సీనియంతో తయారై సుమారు 20 ఏళ్లకు పైగా మన్నే అత్యాధునిక కీళ్లు అందుబాటులోకి వచ్చాయి. సర్జరీ విధానంలోనూ ఒకప్పటితో పోలిస్తే ఇవాళ అనుకూలమైన మార్పులు చాలానే వచ్చాయి. తక్కువ కోతతోనే కీలు మార్పిడి పూర్తయిపోతుంది. కీళ్ల మధ్య రాపిడిని తట్టుకునేందుకు అమర్చే ప్లాస్టిక్ పదార్థంలో ఇవాళ జీవితాంతం మన్నే హైలీ క్రాస్ లింక్డ్ పాలిఎథిలీన్ అనే ఒక ప్లాస్టిక్ పదార్థాన్ని వాడుతున్నారు. మోకాలి సైజు, నిర్మాణాలను సిటీ స్కాన్లో ఖచ్చితమైన లెక్కలతో నిర్ధారించి ఆ కొలతలకు అనుగుణంగా మోకీళ్లను తయారు చేసే ఆధునిక ప్రక్రియలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. కీళ్ళ లోపల యూజువల్గా అరిగిపోయిన కీళ్ళు ఎప్పుడు కూడా కొంత వాపు ఉంటుంది. ఎందుకంటే ఎముక మీద ఎముక రాసుకుపోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ క్రియేట్ అవుతుంది అక్కడ. అంటే బాడీ కూడా అనమాట దానికి ఏదో ప్రొటెక్టివ్ మెకానిజం లాగా ఇన్ఫ్లమేషన్ వచ్చి అక్కడ వాపు వస్తుంది. ఇలాంటి బాగా వాచిన జాయింట్లలోని ఆ వాటర్ తీయటం కానీ తర్వాత ఏవైనా స్టీరాయిడ్స్ ఇంజెక్షన్ ఇవ్వటం కానీ అంత కరెక్ట్ పద్ధతి కాదు. దానివల్ల పూర్తిగా ఉపశమనం కలగదు. మరీ పేషెంట్స్ ఫిట్ అవ్వని వాళ్ళు, తర్వాత ఒక్కొక్కసారి ఆ పేషెంట్స్కి అస్సలు నడవలేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మనం ఒక్కొక్కసారి ఇవ్వచ్చు. కానీ బట్ అది కూడా స్టెరైల్ కండిషన్స్లో ఇవ్వాలి. లేని పక్షాన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఒక జాయింట్కి మళ్ళీ రీప్లేస్మెంట్ కూడా చేయటం అవ్వదు. ఎందుకంటే ఇన్ఫెక్షన్ వచ్చిన జాయింట్కి రీప్లేస్మెంట్ చేయటం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి కనుక మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంప్లాంట్ వల్ల కూడా ఇన్ఫెక్షన్ ఫ్లేర్ అప్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇన్ఫెక్షన్ లేని జాయింట్కి మనం చేయటం వల్ల పూర్తిగా మనము భరోసా ఇవ్వచ్చు. ఒకసారి ఇన్ఫెక్ట్ అయిన వాటికి మళ్ళీ రీప్లేస్మెంట్ చేసేటప్పుడు 100% భరోసా ఇవ్వటం అనేది డిఫికల్ట్గా ఉంటుంది. అందువల్ల యాస్పిరేషన్స్, ఇంజెక్షన్స్ ఇవన్నీ వీలైనంత వరకు అవాయిడ్ చేయడమే మంచిది. ఇటువంటి కీళ్ళు మరి వయసు వల్ల అరిగిపోకుండా నాకు 60కే అరిగకుండా 65, 70 వరకు వచ్చే విధంగా కాపాడుకోవాలంటే ఏం చేయాలని చాలామంది క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఇవేంటంటే తక్కువ వయసులో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50-55 సంవత్సరాల్లో మీకు మెట్లు ఎక్కినప్పుడు నొప్పి వస్తుంది అనుకోండి, అంటే ఎర్లీ ఆర్థరైటిస్ స్టార్ట్ అయింది మీకని. అటువంటి వాళ్ళు కింద కూర్చోవటం మానేయటం, మెట్లు ఎక్కకపోవటం,
తొడ కండరాలు క్వాడ్రిసెప్స్ అంటాము, వాటిని కండరాలు గట్టిపరుచుకోవడము, వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ రిడక్షను, ఇవన్నీ కూడా నివారణ మార్గాల కింద వస్తాయి. ఇటువంటి ఆర్థరైటిస్కి ఒక డైట్ అని ఇలాంటివి ఏమీ స్పెసిఫిక్గా ఉండదు, ఈ డైట్ వల్ల బాగవుతుంది అనేది ఏమి ఉండదు. సాధారణంగా వెయిట్ రిడక్షన్ డైట్ అనేది తీసుకోవటము, ఈ మనం ఇప్పుడు చెప్పిన నివారణ మార్గాలు పాటించడం వల్ల కొంతకాలం పొడిగించవచ్చు. అందువల్ల ఈ ఆర్థరైటిస్కి కొంతకాలం నివారణ మార్గాలు పాటించి అవసరమైనప్పుడు మాత్రమే పారాసిటమాల్ లాంటి పెయిన్ కిల్లర్ తప్ప ఏ నొప్పి మాత్రలు వేయకుండా చూసుకొని ఎక్సర్సైజ్ చేసి కొంతకాలం గడపవచ్చు. ఆ తర్వాత కూడా ఇంకా నడవడం ఇబ్బంది అవుతుంది, డైలీ లైఫ్ స్టైల్కి చాలా ప్రాబ్లమాటిక్గా ఈ నీ పెయిన్స్ ఉన్నాయి అనుకుంటే కనుక అప్పుడు కీళ్ళ మార్పిడి చేయొచ్చు. మోకీల మార్పిడిలో ఉపయోగించి కృత్రిమ కీలు ఎంతకాలం మన్నుతుంది? కృత్రిమ కీళ్లకు సంబంధించి భవిష్యత్తులో ఇంకా మనం ఎలాంటి మార్పుల్ని ఆశించవచ్చు? మోకీల మార్పిడి చేయించుకున్నాక కింద కూర్చోవడం సాధ్యపడుతుందా? మెట్లు ఎక్కి దిగొచ్చా? సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ ఆపరేషన్ విఫలమైతే రెండోసారి మళ్లీ కీలు మార్పిడి చేయించుకోవచ్చా? సర్జరీ విఫలమైన పరిస్థితుల్లో మన ముందు ఉన్న ప్రత్యామ్నాయాలు, పరిష్కారాలు ఏంటి? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మోకాళ్ల నొప్పుల బెడదను శాశ్వతంగా వదిలించే మోకీలు మార్పిడి సర్జరీపై మనలో చాలామందిలో చాలా నమ్మకాలు, అపోహలు ప్రచారంలో ఉన్నాయి. కీలు మార్పిడి చేయించుకున్న తర్వాత నెలల తరబడి మంచం మీదే ఉండాల్సి వస్తుందని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. నిజానికి ఆపరేషన్ అయిన 3వ రోజే పేషెంట్ని నడిపిస్తారు. అలాగే సర్జరీ చాలా బాధాకరంగా ఉంటుంది అనుకుంటారు. అది కూడా నిజం కాదు. మోకీలు మార్పిడి చేయించుకున్న తర్వాత మెట్లెక్కడం, కింద కూర్చోవడం సాధ్యం కాదు అని అనుకుంటారు చాలామంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన కృత్రిమ కీళ్ల సాయంతో మెట్లెక్కడమే కాదు, ఏ ఇబ్బంది లేకుండా కింద కూడా కూర్చోవచ్చు. అయితే అన్ని ఆపరేషన్లలో ఉన్నట్టే కీలు మార్పిడి సర్జరీలోనూ కొన్ని రకాల సమస్యలు, ఇన్ఫెక్షన్ల తాకిడి ఎదురవ్వచ్చు. అయితే అలా జరిగే అవకాశం చాలా తక్కువ. అరుదుగా కొన్నిసార్లు సర్జరీ ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇలాంటప్పుడు తిరిగి మళ్లీ రివిజన్ సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే కీళ్ళ మార్పిడిలో చాలామంది అడుగుతారు, కీళ్ళు అంటే ఏంటి, మొత్తం తీసేసి ఇంకోటి వేస్తారా అని. కీళ్ళ మార్పిడి అంటే మొత్తం తీయటం కాదు. మీకు ఒక చిన్న సింపుల్ చూపిస్తున్నాను. ఇది కీళ్ళు, ఇది తొడ ఎముక కింద భాగము, ఇది కాలి ఎముక పై భాగము, ఇది తొడ ఎముక కింద కాలి ఎముక పై భాగం. సో ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మీకు ఏమైంది, జాయింటు ఇలా ఎముక చివరి భాగంలో కార్టిలేజ్ అనేది పాడైపోయి ఎముక ఇలా రాసుకుపోయి నొప్పి వస్తుంది. ఎందుకు? కార్టిలేజ్ లేదు కనుక రాసుకుపోతున్నాయి. ఈ రాపిడే మనం ఎలాగ ఆపగలం? దీంట్లో మనం ఏదో ఇంకో సర్ఫేస్ మనం క్రియేట్ చేయాలి. ఆ సర్ఫేసే మనం చేసే పని. ఇప్పుడు ఏంటి, తొడ ఎముక కింద భాగంలో ఈ ఫీమరల్ కాంపోనెంట్ అంటాం. ఇది ఫీమర్ అంటే తొడ ఎముక బాగా బోన్. ఆ బోన్కి మనము ఇలా డిస్టల్ కట్స్ అని, షాంఫర్ కట్స్ అని, యాంటీరియర్ పోస్టీరియర్ కట్స్ అని ఒక 5 కట్స్లా తయారు చేస్తాం. అవి కట్ చేసి ఇలాంటి ఫీమరల్ కాంపోనెంట్ని ఇలాగ పెట్టడం జరుగుతుంది. అంటే తొడ ఎముక కింద భాగంలో మనం ఒక సర్ఫేస్ క్రియేట్ చేసాం. ఇది కాలి ఎముక. కాలి ఎముక పై భాగంలో మనం ఏం చేస్తున్నాము, ఈ కాలి ఎముక పై భాగం కూడా వంకరగా ఉంది కదా, దాన్ని సాఫ్ట్ టిష్యూ కరెక్షన్ అని చేసి ఇది ఒక సమాంతరంగా కట్ చేయాల్సి ఉంటుంది. మెకానికల్ యాక్సిస్కి పెర్పెండిక్యులర్గా కట్ చేసి దీన్ని ఈ ఫీమరల్ కాంపోనెంట్ అని మధ్యలో ఇది పెట్టడం, మధ్యలో పాలీథిలిన్ అని ఉంటుంది. సో ఇప్పుడు ఇది జాయింట్ అనమాట. ఇప్పుడు టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటే ఇది తొడ ఎముక కింద భాగం, కాలి ఎముక పై భాగం, ఇది మధ్యలో పాలీథిలిన్ అని ఇలాగా ఒక సర్ఫేస్ని మనము ఎముక మీద ఎముక రాసుకునే ఒక సర్ఫేస్ని మనం ఏం చేసాం, ఇది మెటల్ ఆన్ పాలీ అనే ఒక ఆర్టికులేషన్ తయారు చేసాం. సో అందువల్ల మీకు నొప్పి రాకుండా మీరు నడవగలుగుతారు. రీప్లేస్మెంట్ అని. సో రీప్లేస్మెంట్లో మనం ఏది తీసేయట్లేదు, దాన్ని ఒక షేప్ చేస్తున్నాము. షేప్ చేసి ఒక మెటల్ ఆన్ పాలీ అనే ఆర్టికులేషన్ని తయారు చేస్తున్నాం. అంటే ఎముక మీద ఎముక రాసుకుపోకుండా మనం ఒక జాయింట్ని మనం చేంజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా కట్ చేయడానికి కానీ, ఒక అలైన్మెంట్ కానీ, బ్యాలెన్సింగ్ కానీ తీసుకురావాలంటే టెక్నాలజీ అనేది అవసరం ఈ రోజుల్లో. ఎందుకు? మెకానికల్గా కూడా అంటే మనము 2 రకాలుగా ఇవి కట్ చేయొచ్చు. ఒకటి ఏంటి, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనము అసిస్టెడ్గా చేసుకోవచ్చు. ఒకటి. రెండవది అంటే మనకు మాన్యువల్గా చేసుకోవచ్చు. అంటే జిగ్ మెథడ్ అంటాం. ఏదైనా జిగ్ మెథడ్ అయినా వాడచ్చు, రోబోటిక్స్ అయినా వాడచ్చు. జిగ్ మెథడ్లో కూడా దాదాపు ఒక 70-75% వరకు ఖచ్చితత్వంతో చేయొచ్చు. కానీ కొంతమందికి ప్రతిసారి కూడా మనం ఎంత బాగా చేసినా సరే కొంత లాక్సిటీ కానీ, సాఫ్ట్ టిష్యూ బ్యాలెన్సింగ్ అని ప్రాబ్లం కానీ, మెకానికల్ అలైన్మెంట్ కానీ సరిగ్గా చేయలేకపోవచ్చు. ఇటువంటి వారికి మనము ఈ రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీస్ అనేవి చాలా యూజ్ఫుల్ ఈ జాయింట్ రీప్లేస్మెంట్స్లో.
ప్రతి విభాగంలో కూడా అంటే ఇప్పుడు మన అంటే వరల్డ్లో తీసుకుంటే ప్రతి దాంట్లో కూడా టెక్నాలజీ హెస్ ఇన్వైడెడ్. ఆ టెక్నాలజీని అనేది వాడుకోవటం అనేది సర్వసాధారణం. ఇండస్ట్రీస్లో తీసుకోవచ్చు, స్పేస్లో తీసుకోవచ్చు, అదే మెడికల్ ఫీల్డ్లో కూడా సమానంగా ఈ డెవలప్మెంట్ ఉంది. ఇది రోబోటిక్స్తో చేయడం వల్ల ఖచ్చితత్వం, తర్వాత పేషెంట్కి కరెక్ట్గా ఉన్నటువంటి సైజింగ్ కానీ ప్లేస్మెంట్ ఆఫ్ ది కాంపోనెంట్స్ కానీ పెట్టడం వల్ల పేషెంట్ పెయిన్లెస్ లైఫ్ని, ఎక్కువ మన్నిక గల జాయింట్ని ఇవ్వగలుగుతాం. మన్నికంటే సాధారణంగా 15 సంవత్సరాలు ఉండాల్సింది మనం బెటర్ టెక్నాలజీ వాడటం వల్ల 20-25 ఇయర్స్ వరకు ఉండే అవకాశం కూడా ఉంటుంది ఇటువంటి టెక్నాలజీ. అదేవిధంగా పార్షియల్ నీ రీప్లేస్మెంట్ అనేది కూడా ఉంటుంది. పార్షియల్ నీ రీప్లేస్మెంట్ అంటే ఇప్పుడు మనము ఇది టోటల్గా రెండు వైపులా కాండైల్స్ అంటే ఇది తొడ ఎముకలో ఈ కింద భాగంలో 2 కంపార్ట్మెంట్ల లాగా ఉంటాయి. ఆ 2 మారుతుంది. ఇందులో అయితే ఒకవైపు మాత్రమే మార్చడం జరుగుతుంది. ఇది ఇప్పుడు మీరు తీసుకున్నారంటే ఏ భాగం అరిగిందో ఆ పోర్షన్, ఆ చిన్న పోర్షన్నే మార్చి కూడా మనం ఇప్పుడు రీప్లేస్మెంట్ చేయొచ్చు. దీన్ని పార్షియల్ నీ రీప్లేస్మెంట్ అంటాం. ఇది చిన్న కోత ద్వారా అవటము, ఆల్మోస్ట్ పేషెంట్ 48 అవర్స్లో ఇంటికి వెళ్ళిపోగలుగుతారు. బాగా నడవడానికి చాలా బాగుంటుంది. అది ప్రొవైడెడ్ అంటే ఇది ఒకే సైడ్ అరిగినప్పుడు ఇది చాలా యూస్ఫుల్ మెథడ్. ఇది పార్షియల్ నీ రీప్లేస్మెంట్ అంటాం. జాయింట్ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత చాలా రోజులు మరి బెడ్ మీద ఉండాలేమో అని అనుకుంటా ఉంటారు. జాయింట్ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత పేషెంట్స్ మొదటి రోజు నుంచే నడవచ్చు. హాస్పిటల్లో యూజువల్గా 2 నుంచి 3 రోజులు ఉంటే సరిపోతుంది. ఎక్కువ రోజులు పడుకునే ఆపరేషన్ కాదు. అందువల్ల వాళ్ళే టాయిలెట్కి వెళ్ళటం కానీ అన్నీ చేయగలుగుతారు కనుక అది డిపెండ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉన్న ఆపరేషన్ కాదు. పేషెంట్ రాగానే మనం అన్ని బ్లడ్ టెస్టులు, అలా హార్ట్ కండిషను, లంగ్ కండిషన్ అన్ని చూసుకున్నాక సర్జరీ చేయటము, సర్జరీ చేసిన వెంటనే మొబిలైజ్ చేయటము, పేషెంట్ని నార్మల్ స్థితికి తేవడం జరుగుతుంది. ఇవి ఒకవైపు కాకుండా 2 వైపులు కూడా ఒకేసారి కూడా చేసే అవకాశం ఉంటుంది. పేషెంట్స్ కనుక వాళ్ళ కోమార్బిడ్స్ కానీ అవి ఎక్కువ లేకుంటే 70 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకి 2 ఒకసారి కూడా చేయటం కూడా జరుగుతుంది. మోకీలు మార్పిడి అనంతరం మోకాళ్ల నొప్పులు చాలా వరకు తగ్గిపోతాయి. కృత్రిమ కీలు మన్నికను బట్టి సుమారు 20 నుంచి 30 ఏళ్ల పాటు మోకాళ్ల నొప్పుల బెడద లేకుండా హాయిగా జీవనాన్ని సాగించవచ్చు. ఈ కాలంలో తిరిగి మోకాళ్లలో నొప్పుల వంటి సమస్యలు తలెత్తకుండా జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా బరువును అదుపులో ఉంచుకోవాలి. నిత్యం నడక, ఈత, సైక్లింగ్ వంటి వ్యాయామాలను ఒక అలవాటుగా మార్చుకోవాలి. మోకాళ్లను అతిగా ఉపయోగించకూడదు. అకస్మాత్తుగా కదలడం, మోకాళ్లపై భారం పెంచే పనులకు దూరంగా ఉండడం చెయ్యాలి. ఈ జాగ్రత్తలు మోకీలు మార్పిడి జరిగిన వాళ్లకే కాదు, మోకాళ్ల నొప్పులు ఇంకా మొదలవని వాళ్లకి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. మలి వయసు జీవనాన్ని దుర్భరంగా మార్చి మొండి మోకాల నొప్పులకు తొలి దశల్లో అయితే చక్కటి మందులు ఇవాళ అందుబాటులో ఉన్నాయి. మోకీళ్లు బాగా అరిగిపోయినప్పుడు చివరి పరిష్కారంగా కీలు మార్పిడి సర్జరీ చేయించుకోవడం అన్ని విధాలా మేలు. మోకీలు మార్పిడి చేయించుకోవడం ద్వారా పోటెత్తే మోకాల నొప్పుల బెడదను శాశ్వతంగా బదిలించుకోవచ్చు.